Hey everyone, welcome back to my channel. In today's video, we are going to learn Python basics. This is a basic concept, so make sure you watch till the end. What is Python? Python is a widely used high-level programming language. అంటే పైథాన్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగించే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్. అంటే ఇది ఏ విధమైన అప్లికేషన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. విచ్ ఈస్ క్రియేటెడ్ బై గైడో వ్యాన్ రోసమ్. దీనిని గైడో వ్యాన్ రోసమ్ అనే వ్యక్తి క్రియేట్ చేశారు. పైథాన్ ఫస్ట్ వర్షన్ రిలీజ్డ్ ఇన్ 1991. వై పైథాన్ ఈస్ జనరల్ ప్రోగ్రామింగ్. పైథాన్ సపోర్ట్స్ టు బిల్డ్ ది స్మాల్ టు లార్జ్ అప్లికేషన్స్. అంటే పైథాన్తో మనం చిన్న నుండి పెద్ద అప్లికేషన్స్ వరకు బిల్డ్ చేయగలము. Let's look at some of the most important features that makes the Python so popular among the developers. Features of Python. Python is a simple language, interpreted language, cross-platform. It supports OOPs, free and open source, large standard libraries, and extensible. These are the Python features. And here we discuss one by one. First one is simple language. Python has straightforward syntax. It is easy to learn and use. Python is a programmer-friendly language. అంటే పైథాన్లో సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది. అందుకే దీనిని ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటారు. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. Python is interpreter language. It executes the code line by line at a time. This makes the code debugging is very easy and it is suitable for freshers. అంటే పైథాన్ కోడ్ ఒక్కో లైన్ వేరుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనివల్ల నా అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్రర్స్ని ఈజీగా గుర్తించి కరెక్ట్ చేయవచ్చు. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ క్రాస్ ప్లాట్ఫామ్. Python equally runs on different platforms such as Windows, Linux అండ్ మ్యాక్ ఎక్సెట్రా. అంటే పైథాన్ని విండోస్లో కానీ మ్యాక్లో కానీ లైనెక్స్లో కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో కూడా రన్ చేయవచ్చు. అందుకే పైథాన్ అనేది క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అని అంటారు. నెక్స్ట్ ఈస్ oops. oops ఆల్వేస్ రివాల్వ్స్ అరౌండ్ ది ఆబ్జెక్ట్ కాన్సెప్ట్. ఆబ్జెక్ట్ కంటైన్స్ డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ కోడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెథడ్స్. అంటే పైథాన్లో క్లాస్ మరియు ఆబ్జెక్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటితో మనం కోడ్ని నీట్గా అండ్ రీయూజబుల్గా రాసుకోవచ్చు. హియర్ ప్రిన్సిపల్ ఆఫ్ oops. దెర్ ఆర్ 4 ప్రిన్సిపల్: ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్ అండ్ డేటా అబ్స్ట్రాక్షన్. దీస్ ఆర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ oops. నెక్స్ట్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. Python language is freely available and source code also freely available. That's why Python is a free and open source. అంటే పైథాన్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవచ్చు మరియు దీని సోర్స్ కోడ్ కూడా ఓపెన్గా ఉంటుంది. ఎవరైనా యూస్ చేసుకోవచ్చు మరియు మాడిఫై చేసుకోవచ్చు. దీనిని ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అని అంటాము. అండ్ ది నెక్స్ట్ ఈస్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్. Python has larger and broader libraries and it has multiple functions and libraries. By using them, we can make the development. అంటే పైథాన్లో ఆల్రెడీ చాలా రెడీమేడ్ లైబ్రరీస్ ఉన్నాయి. దానినే మనం లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ అని అంటాము. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ పైథాన్ ఎక్స్టెన్సిబుల్. ఇట్ ఇంప్లైస్ దట్ other languages such as C, we used compiled the code and further it can be used in Python. అంటే పైథాన్ని సి, C++, జావా ఇలాంటి లాంగ్వేజెస్తో కంబైన్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. At the end, we see some applications of Python. First one is desktop based application, web application, operating system and data science, data analytics. These are the main applications of Python. That's it for today's video. I hope you understand the Python basics clearly. So stay tuned. Don't forget to like, share and subscribe to support the channel.